గురువులైన చండామార్కులు శిష్యుడైన ప్రహ్లాదుని తోడ్కొని వచ్చి తండ్రి అయిన హిరణ్యకశిపుని ముందు నిలిపి, రాక్షస వంశనాయక, నీ పిల్లవాడికి విద్య నేర్పాము. ఇతర పక్షాలు వదిలి నీతిశాస్త్రంలో పారంగతుడైనాడు. నీ కుమారుని విద్యాబలాన్ని నేడు నీవు చూడవచ్చును అన్నారు. అప్పుడు శుక్రాచార్యుని కొడుకు యొక్క మాటలు విని రాక్షసరాజు తనకు నమస్కరించి నిలుచున్న కొడుకును చూసి దీవించి చేతులు చాచి వెంటనే దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగిలించుకుని తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. జుట్టు సవరించి చువుకం నిమురుతూ చెక్కిలి ముద్దు పెట్టుకుని శిరస్సును ఆఘ్రాణించాడు. ప్రేమాతిరేకం చేత కురిసిన ఆనంద బాష్పాలతో కొడుకు వదనార విందాన్ని తడిపివేశాడు. మెల్లగా మధురంగా ఇలా అన్నాడు. చోద్యం బయ్యడినింత కాలమరిగిన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు సెప్పిరో, గురువులే వెంటం పఠింపించిరో, విద్యాసారమిరుంగ గోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం బొక్కటి సెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా. అక్కజంగా ఉంది, ఇంతకాలం గడిచిపోయింది. పరిశోధించి నేర్చుకోవలసిన అంశాలు ఏమేమి చెప్పారో గురువులు ఏ రీతిగా నిన్ను చదివించారో నీవు తెలుసుకున్న శాస్త్రంలోని విద్యాసారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక్క పద్యం చెప్పి అర్థంతో పాటు తాత్పర్యాన్ని వివరించు. జై శ్రీకృష్ణ.